सिर पर तेल मला है, నీవు నా తలపై నూనె అంటి ఉన్నావు, मेरा कटोरा నా గిన్నె उमड़ रहा है, నిండి పొర్లుతున్నది, నిండి పొర్లుతున్నది. पवित्र आत्मा से परिपूर्ण थे। ఓ పరిశుద్ధాత్మలో వారు పరిపూర్ణులుగా आज ఉన్నారు. मैं आपके सामने आया हूँ, ఈ రోజు నేను మీ ముందు వచ్చాను. मैं पवित्र आत्मा से परिपूर्ण हूँ। పరిశుద్ధాత్మలో పరిపూర్ణంగా నింపబడ్డారు. यहाँ पर लिखा है स्तिफनुस, ఇక్కడ రాయబడి ఉంది స్టెఫెన్ पवित्र आत्मा से परिपूर्ण, పరిశుద్ధాత్మలో పరిపూర్ణముగా ఉన్నాడు. पवित्र आत्मा से भरा रहना, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం, फुलफिलनेस ऑफ होली स्पिरिट, పరిశుద్ధాత్మలో నింపబడి ఉండటం, पवित्र आत्मा से भरा रहना। పరిశుద్ధాత్మ. लूका अध्याय 4 वचन 1, లూకా స్వార్త 4:1, 4వ అధ్యాయం 1వ వచనం. यीशु पवित्र आत्मा से भरा हुआ यर्दन से लौटा आगे, और 40 दिन तक आत्मा के सिखाने से जंगल में फिरता रहा। फिर यीशु मसीह అప్పుడు యేసు ప్రభు पवित्र आत्मा से भरकर, పరిశుద్ధాత్మతో నిండుకొని भर बॉटल जो है भरी नहीं है, ఈ బాటలు ఇంకా పూర్తిగా నిండలేదు. हालेलुया। హల్లెలూయా. लेकिन यीशु मसीह पवित्र आत्मा से भरा हुआ, కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నిండుకొని परिपूर्ण होकर, పరిపూర్ణముగా इसका मतलब भरना। దాని యొక్క అర్థము నింపబడటం. अब ये भर गया, ఇప్పుడు ఇది నిండుకుంది. ओके, సరే, ये भर गया। నిండిందా? अब देखिए, ఇప్పుడు చూడండి, अब क्या हो रहा है, ఇప్పుడు ఏం జరుగుతుంది? अब क्या हो रहा है, ఇప్పుడు ఏం జరుగుతుంది? क्या हो रहा है, ఏం జరుగుతుంది? నిండి పొర్లుతుంది. शाबाश। ఈ బాటల్ చాలా పెద్దది, ఈ బాటల్ చిన్నది. यस और नो, అవునా కాదా? हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यहाँ देखिए, ఇటు చూడండి, कोई भी एक जन आओ, कोई भी एक जन आओ, ఎవరైనా ఒకరు రండి, आइए, आप आइए, రండి. इसको फूको, దాన్ని ఊపు, फूको, फूको, ఊపు, इसको फूको, దీన్ని ఊపు. ऐसा, ओ कैमरे में दिखने दो, కెమెరాలో కనబడేటట్టు कैमरे में నిలబడి. दिखने दो, कैमरे में दिखने दो, ओके, इसको फूको, 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 कौन गिर रहा है, ఏది పడిపోతుంది? कौन बना है, ఏది ఇప్పుడు ఉన్నది? सुनो, వినండి, जो मसीह व्यक्ति ఎవరైతే యేసు ప్రభులో ఉన్నారో, जिसमें पवित्र आत्मा नहीं है, ఎవరికైతే పరిశుద్ధాత్మ లేదో वो ऐसे ही गिर जाता है। వారు అట్లనే పడిపోతారు. लेकिन जो पवित्र आत्मा से भरा है, ఎవరైతే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటారో, कोई भी आंधी, कोई भी तूफान है, ఏ ఆంది ఏ తుఫాన్ వచ్చినా ये नहीं गिरेगा। ఇది పడిపోదు. पहला, మొట్టమొదటి. दूसरा, రెండోది देखो, చూడండి, से भरा हुआ, యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. परिपूर्णता, పరిపూర్ణంగా, पवित्र आत्मा की परिपूर्णता, పరిశుద్ధాత్మతో పరిపూర్ణముగా, पवित्र आत्मा की परिपूर्णता। పరిశుద్ధాత్మలో పరిపూర్ణముగా. ఈ బాటిల్ ఏదైతే ఉందో మళ్ళా చూడండి, फिर से देखिए, మళ్ళా చూడండి. अब ये भाई साहब इधर आओ, अब इसको फूको, ఇప్పుడు దాన్ని ఊపు जोर से, గట్టిగా, और जोर से, और जोर से, और जोर से, और जोर से, దగ్గర. अब देखिए, ఇప్పుడు చూడండి, ये गिर रहा नहीं, అది పడిపోవట్లేదు, लेकिन हिल रहा है। కానీ అటు ఇటు ఊగుతుంది.
जो पवित्र आत्मा में कम होते हैं ना, ఎవరైతే పరిశుద్ధాత్మలో తగ్గిపోతారో वो हमेशा हिलते रहते हैं। వాళ్ళు అటు ఇటు ఊగుతా ఉంటారు. क्या होगा, ఏమవుతది क्या होगा? ఏమవుతది क्या होगा? ఏమవుతది, ये हिल रहा है, ఇది ఊగుతుంది. देखो చూడండి, अब ये भरा नहीं। ఇవి ఇంకా నిండుకోలేదు. आज आपने पवित्र आत्मा पाया है, మీరు చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు, लेकिन अब परिपूर्णता में नहीं है। కానీ మీరు పరిపూర్ణంగా లేరు. परिपूर्णता పరిపూర్ణతలో मत वचन में लिखा है, प्रेरितों के काम होता है 4, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం उसमें 31 में लिखा है, అక్కడ 31లో और वे రాయబడింది. सब पवित्र आत्मा से परिपूर्ण हो गए पवित्र आत्मा से परिपूर्ण, और परमेश्वर का वचन हियाव से सुनाते रहे। पवित्र आत्मा से परिपूर्ण। పరిశుద్ధాత్మలో పరిపూర్ణత. ये वो चेले हैं ఈ ఆ శిష్యులు जिन्होंने अटारी के ऊपर ఆ మెడగదిలో पवित्र आत्मा पाया था। పరిశుద్ధాత్మ పొందుకున్నారు. यस और नो, అవునా కాదా, यस और नो, అవునా కాదా, ये वही चेले हैं ना ఈ ఆ శిష్యులే కదా जिन्होंने पवित्र आत्मा पाया था। పరిశుద్ధాత్మ పొందుకున్నారు. लेकिन यहाँ पर కానీ ఇక్కడ वो पवित्र आत्मा से परिपूर्ण हो रहे हैं। వారు పరిశుద్ధాత్మలో పరిపూర్ణముగా అవుతున్నారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. पवित्र आत्मा से परिपूर्ण। పరిశుద్ధాత్మలో పరిపూర్ణముగా. प्रेरितों के काम 6 अध्याय అపోస్తుల కార్యం 6వ అధ్యాయం वचन 7 में लिखा है, 7వ వచనంలో రాయబడి ఉంది. स्तिफनुस, स्तिफनुस చదువు. आज सारी मंडली को अच्छी लगी और उन्होंने स्तिफनुस नामक एक पुरुष को जो विश्वास और पवित्र आत्मा से परिपूर्ण था, पवित्र आत्मा से परिपूर्ण था। పరిశుద్ధాత్మలో పరిపూర్ణముగా ఉన్నాడు. और भी लोग थे ఇంకా చాలా మంది ఉన్నారు, लेकिन वो परिपूर्ण नहीं थे। కానీ వారు పరిపూర్ణంగా లేరు. बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి जब ఉంది, वो स्थान जहाँ पे वो बैठे थे प्रार्थना कर रहे थे हिल गया, ఆ ఏ స్థలంలో అయితే వారు కూర్చొని ప్రార్థన చేస్తున్న ఆ और స్థలం वो అంతా पवित्र కదిలిపోయింది. आत्मा से परिपूर्ण हो, వారు పరిశుద్ధాత్మలో పరిపూర్ణులైపోయారు, भर गए, నిండిపోయారు, भर गए, నిండిపోయారు, भर गए। నింపబడ్డారు. यहाँ पर लिखा है स्तिफनुस ఇక్కడ రాయబడి ఉంది, స్టెఫెన్ पवित्र आत्मा से परिपूर्ण, పరిశుద్ధాత్మలో పరిపూర్ణముగా ఉన్నాడు. पवित्र आत्मा से भरा रहना, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం, फुलफिलनेस ऑफ होली स्पिरिट, పరిశుద్ధాత్మలో నింపబడి ఉండటం, पवित्र आत्मा से भरा रहना। పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం. हालेलुया, హల్లెలూయా. पवित्र आत्मा से भरा रहना, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం, पवित्र आत्मा से भरा रहना। పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం. स्तिफनुस पवित्र आत्मा से भरा था। స్టెఫెను పరిశుద్ధాత్మలో పరిపూర్ణముగా నింపబడి ఉన్నాడు. आरंभ की कलीसिया पवित्र आत्मा से भरी थी। ఆదిలో ఉన్న సంఘము పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది. हालेलुया, హల్లెలూయా. वो जो चेले थे 12 ఆ 12 శిష్యులు जिन्होंने जगत को उल्टा पुल्टा किया, చూడండి, భూలోకాన్ని తలక్రిందులుగా చేశారు. पवित्र आत्मा से भरे थे, వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. पवित्र आत्मा से परिपूर्ण थे। ఓ పరిశుద్ధాత్మలో వారు పరిపూర్ణులుగా आज ఉన్నారు. मैं आपके सामने आया हूँ, ఈ రోజు నేను మీ ముందు వచ్చాను, मैं पवित्र आत्मा से परिपूर्ण हूँ, పరిశుద్ధాత్మలో వచ్చాను, पवित्र आत्मा से भरा हुआ हूँ। పరిశుద్ధాత్మతో నేను నింపబడి ఉన్నాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इफिसियों के पुस्तक अध्याय 5 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం वचन 19 में लिखा है, 19వ వాక్యములో ఉన్నది, द्राक्षरस से मत वाले मत बनो, ద్రాక్షరసంతో మత్తులై ఉండకుడి, इससे लुचपन होता है। अरे ना बनो, क्योंकि इससे लुचपन होता है, पर आत्मा से परिपूर्ण होते जाओ। पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, पौलुस कहता है, పౌలు చెప్తున్నాడు, पवित्र आत्मा से పరిశుద్ధాత్మతో परिपूर्ण रहो, పరిపూర్ణముగా ఉండండి, फुलफिलनेस, నింపబడి ఉండండి, पूरा भरा रहना, పూర్తిగా నింపబడాలి, पूरा भरा रहना, పూర్తిగా నింపబడటం, पवित्र आत्मा से भरा रहना। పరిశుద్ధాత్మలో నింపబడి ఉండటం. चेले पवित्र आत्मा से भरे थे, శిష్యులు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. यीशु पवित्र आत्मा से भरा था। యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నిండుకుని ఉన్నాడు. कलीसिया, సంగమా, इस समय आपको जरूरत है ఈ యొక్క సమయం మీకు అవసరమై ఉన్నది, पवित्र आत्मा से भरे होने की। మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేది. आपको जरूरत है पवित्र आत्मा से भरने की, మీకు అవసరము మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం. क्योंकि जो पवित्र आत्मा से भरा होगा ఎందుకనంటే ఎవరైతే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటారో वही तो फिलिप्पुस के जैसा सामरिया में बेकारी को लेकर आएगा। వారే ఫిలిప్పులాగా ఆయన ఎలా తీసుకొచ్చారు, एक रिवाइवल, ఒక ఉత్సవం. एक रिवाइवल को कौन ला सकता है? ఆ ఉత్సవాన్ని ఎవరు తీసుకురాగలరు? दुनिया को कौन हिला सकता है? ఈ యొక్క భూలోకాన్ని ఎవరు केवल తలకిందులు वो
కేవలం వారే ఎవరైతే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు. कौन मुर्दे जिंदा कर सकता है? ఎవరు మృతులను లేపగలరు? उसके संदेश से हजारों लोग बदल सकते हैं। ఎవరి వర్తమానము ద్వారా అనేకులు వేల कौन మంది कलीसियाओं మారగలరు? को स्थापित कर सकता है? ఎవరు సంఘాలను స్థాపించగలరు? कौन यीशु को जिंदा दिखा सकता है? ఎవరు యేసుని సజీవంగా केवल చూపించగలరు? वो, కేవలం వారే, केवल वो కేవలం వారే. पवित्र आत्मा से भरा हुआ है। ఎవరైతే పరిశుద్ధాత్మలో నిండుకొని दाऊद ఉన్నారు. कहता है, దావీదు అంటున్నాడు, तूने मेरे सिर पर तेल मला है, నీవు నా తలపై నూనె అంటి ఉన్నావు. मेरा कटोरा నా గిన్నె उमड़ रहा నిండి है, పొర్లుతున్నది, నిండి పొర్లుతున్నది, నిండి పొర్లుతున్నది, నిండి పొర్లుతున్నది. यीशु ने कहा, యేసు అన్నాడు, यीशु ने कहा, యేసు చెప్పాడు, ना केवल भरना है, కేవలం నింపబడటమే కాదు, ना केवल भरना है, కేవలం నింపబడటమే కాదు, केवल भरना है, కేవలం నింపబడటమే కాదు, केवल भरना नहीं, నింపబడటమే కాదు, केवल भरना नहीं, కేవలం నింపబడటమే కాదు, भरना नहीं। నిండపోవడమే కాదు. मैं आपसे कहता हूँ, నేను మీతో చెప్తున్నాను, मैं आपसे कहता हूँ, నేను మీతో చెప్తున్నాను, केवल भरने से कुछ काम नहीं होगा। కేవలం నింపబడితే ఏం జరగదు. पवित्र आत्मा से ऐसा बहना है, పరిశుద్ధాత్మలో నిండి పొర్లాలి, बहना है, నిండి పొర్లాలి, बहना है। మీరు పారాలి. आपका अभिषेक, మీ యొక్క అభిషేకం, आपका अभिषेक మీ యొక్క అభిషేకం आपके अंदर से, మీ లోపల నుండి, आपके अंदर से, మీ లోపల నుండి आपका अभिषेक మీ అభిషేకం आपके पड़ोसी पर, మీ యొక్క పొరుగు వారి మీదకి, आपके व्यापार पर, మీ వ్యాపారం మీదకి, आपके परिवार पर మీ కుటుంబం మీదకి ऐसा बहता जाए। ఎలాగూ ప్రవహించాలి, ఎలాగూ ప్రవహించాలి. जो इस पर विश्वास करेगा, ఎవరైతే నా మీద उसके విశ్వాసం हृदय से, ఉంచారో उसके हृदय से వారి యొక్క హృదయములో నుండి जीवन की जल की नदियां జీవ జల నదులు बहकर निकलेगी। ఓ ప్రవహిస్తాయి. इस समय जितने लोग ऑनलाइन सुन रहे हैं, ఎప్పుడు ఎవరైతే ఆన్లైన్ వింటున్నారో तैयार हो जाए। మీరు సిద్ధపడండి. इस कमरे में आप बैठे, ఏ రూమ్ లో అయితే మీరు కూర్చున్నారో, जिस स्थान से आप मुझे सुन रहे हैं, ఎట్లయితే మీరు నన్ను వింటున్నారో, परमेश्वर का पवित्र आत्मा దేవుని పరిశుద్ధాత్మ इस समय आपको भर रहा है। ఈ సమయం మిమ్మల్ని నింపుతుంది. आपने पवित्र आत्मा पाया, మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారు, लेकिन आप भरने के अनुभव में जाना है, కానీ నిండిన అనుభవం మీకు లేదు, पूर्णता में जाना है, పరిపూర్ణమైన అనుభవం లేదు. फुलनेस में जाना है। మీరు ఇంకా పరిపూర్ణతలో వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. और फुलफिलनेस के बाद, ఆ పరిపూర్ణ తర్వాత, फुलफिलनेस के ఆ बाद పరిపూర్ణ తర్వాత आपको जाना होगा మీరు వెళ్ళాలి. एक और अनुभव में, एक और अनुभव में, ఇంకొక అనుభవం, जो बहने वाला अनुभव है। ఏదైతే ప్రవహించే అనుభవం ఉందో, आप जिस भी घर में जाएंगे, మీరు ఏ ఇంటికైతే వెళ్తారో आप आत्मा से भरे हैं, మీరు ఆత్మతో నిండుకొని ఉన్నారు. अभिषेक बह रहा है, అభిషేకం आप ప్రవహిస్తుంది, अभिषेक बह रहा है। అభిషేకం आप పారుతుంది. जहाँ पर हाथ लगाएंगे, మీరు ఎక్కడ చేయి పెడతారో वहाँ पर जीवन उतर कर అక్కడ आएगा। జీవము దిగి आप వస్తుంది. जिस घर में जाएंगे, ఏ ఇంట్లోకి మీరు వెళ్తారో और उस घर के लोग उद्धार पाएंगे। ఆ ఇంట్లో రక్షణ పొందుతారు. आप जिस व्यापार में जाएंगे, ఏ వ్యాపారంలోకి వెళ్తారో व्यापार आशीर्वादित होगा। ఆ వ్యాపారం ఆశీర్వదించబడుతుంది. आपको మీకు पवित्र आत्मा से పరిశుద్ధాత్మతో परिपूर्ण होने की आवश्यकता है। మీరు పరిపూర్ణులయ్యే అవసరం ఉంది.